గొప్ప ధన్యతను మీరు ఇచ్చిన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని మనందరం కూడా నేను ఉత్సహించి ఆరాధనలోను ప్రార్థనలోను పాటలోను వచ్చిన నీ కుమారుడు నేను దేవుడి భాషను మీరు ప్రేమించి నీ దాసుడిగా అభిషేకించి నీ యొక్క సహవాసంలో సేవలో ఆవిడ నడిపించి అనేకులు నీ వైపు తిప్పుకుని నీ నామాన్ని కనపరుచుకుని సేవకురాన్ని సేవకుడు ప్రేమించి ఇరువురు కుమార్తెలు ఇచ్చి అలాగే పెద్ద కుమార్తెను కూడా దీవించి తగిన సమయంలో దైవ సేవకుని భర్తగా ఇచ్చి యవన కాలములు బలవంతుల చేతిలో ప్రాణములకి వారికి ఇచ్చిన స్వాస్థమైన బహుమానాన్ని వారికి ఇచ్చి నీ నామాన్ని మైపరుచుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన ప్రేమించి అమరావతి ఫెలోషిప్ మాస్టర్స్ ఫెలోషిప్ సేవకులందరూ కూడా ఈ స్థలానికి నడిపించుకొని ఈ నామంలో పాస్టర్ల ద్వారా ఈ కార్యక్రమం అంతటూ జరిగించుకుంటూ అలాగే విశ్వాసులు ఆయన బంధువులు సహవాసులు అనేకుల్ని మీరు ఎన్నుకుని నీ నామానికి మాయం తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ మీరు క్రమంగా జరిగించారు. నీ దాసుడు నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉంటుండగా ప్రభు నీ మాటలు అనేకుల్లో నాయన వినిపించండి. విన్న వాటిని హృదయాల్లో స్థిరపరచండి, వినుబుద్ధి పట్టించండి. నాయన తండ్రి డేవిడ్ గారికి తన యొక్క సహకారైన భార్యకును వారి కుమార్తెలకు అల్లుడుకును వారి కుమార్తె సంబంధించిన రక్త సంబంధమును ఇచ్చిన మనవడికి అందరికీ క్షేమం కలిగినట్టుగా నీ కార్యములు సఫలము చేసి మహిమ పొందమని మొదటి నుంచి వరకు మీరే అధ్యక్ష వహించి జరిగిస్తున్న దేవుడా మీకే మహిమ ఘనత ప్రభావం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య మహిమలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు 2 కార్యక్రమాలు అన్నమాట. మరి డేవిడ్ గారి యొక్క కుమార్తెకు మరి కుమారుడు జన్మించాడు కనుక మరి అదే సందర్భం అలాగే పాస్టర్ ఫెలోషిప్ కార్యక్రమం కూడా దీనిలోనే నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందుకొరకై మనందరం కూడా మరి ఈ ఏర్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని మన లైవ్జన్లు దేవుడి గారు ఏర్పాటు చేశారు. అందరం పిలిపించుకున్నారు. సంతోషంగా ఆనందంగా మరి కార్యక్రమాన్ని జరిపించుకుంటా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి మరి అధ్యక్షత వహించడానికి మరి అమరావతి పాస్టర్ ఫెలోషిప్ మరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వారి యొక్క టీం అంతా కూడా నన్ను ఈ యొక్క వేదిక అధ్యక్షతగా ఉండి నడిపించాలని నాకు అవకాశం ఇచ్చారు. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అమరావతి పాస్టర్ ఫెలోషిప్ టీం అంతటికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మరి వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవ దైవజనులు అందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఎదుట ఉన్నటువంటి గౌరవ దైవజనులందరికీ కూడా వందనాలు. అలాగే మరి కూడి వచ్చినటువంటి సంఘస్థులకు, దేవుని భక్తులకు, బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా మరి స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మనం మహిమపరిచాం. కాబట్టి ఇది వాక్యం వినబోయే సమయం. మరి కార్యక్రమం అంతా కూడా ఇంచుమించుగా 1 గంటకి అయిపోయింది. ప్రెసిడెంట్ గారు చెప్పారు టైము. కాబట్టి ఏదో కార్యక్రమం చాలా ఉంది కాబట్టి పనులన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మనం త్వరగానే ముగించుకొని మరి మిగతా కార్యక్రమాలు జరిపించుకుందాం. ఈ సమయంలో మనకి ఈ సమావేశానికి మరి వాక్యం అందించడానికి వచ్చినటువంటి గౌరవ దైవజనులు మరి రెవరెండ్ మరి గౌరవ దైవజనులు రెవరెండ్ జోసెఫ్ గారిని ఈ వాక్యం అందించవలసిందిగా ఆహ్వానిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చినటువంటి నా సహా దైవజనులకు, సంఘములకు యేసుక్రీస్తునామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సహజంగా ఈ కార్యక్రమము 2 కుటుంబాల మధ్య జరగాల్సినటువంటి కార్యక్రమం. కానీ సుమారు 3 మండలాల దైవజనులు రావటం ఎంతో గొప్పదైన దీవెనకరమైనటువంటి రోజు. ఈ రీతిగా మరి డేవిడ్ గారు వారి యొక్క సంఘపక్షముగా అలాగే వారు సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి తోటి సేవకులను కూడా ఆహ్వానించుకొని ఈ రీతిగా కుటుంబంలో జరిగించినటువంటి కార్యమునకు కృతజ్ఞత తెలియజేస్తూ ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమమునకు మరి అమరావతి ఫెలోషిప్ అధ్యక్షులు వారు
ఈరోజు వాక్యం అందించాలని కోరటం జరిగింది. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ గొప్పదైన అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు అయినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రెండు కార్యక్రమాలు అయితే డేవిడ్ గారిని అడిగితే సందేశం ఏంటంటే సేవ అవకాశం అని అన్నారు. కానీ కార్యక్రమం ఇంకోటి కూడా ఉంది కాబట్టి ఆ పెట్టినటువంటి పోస్టులో పెట్టినటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 127వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. అలాగే అనుబంధముగా ఇంకొక లేఖన భాగాన్ని చదువుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. 12, 13 వచనాలు చదువుకున్నామండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడితిని. ఆమేన్. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా చక్కని పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి, అలాగే సంఘము కోసం, సేవకుల కోసం, కుటుంబం కోసం ప్రార్థించడానికి వినిచిన అవకాశానికి స్తోత్రాలు. దైవమా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించమని, బలపరచమని, ఏమైనా దీవెన ఆశీర్వాదమును మేము కలిగి ఉంటే కూడా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ చిత్తానికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకున్నాను. నన్ను మరుగుపరచండి, నీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అంశం ఏంటనగా కృతజ్ఞత మనం ఎన్నో విధాలుగా తెలియపరుస్తూ ఉంటాం. సహజంగా గృహాలలో చూసుకుంటే మన ఇంట్లో ఏదైనా టిఫిన్ చేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? విశ్వాసం నేను మీరు చెప్పాలి. మీరు ఇంట్లో టిఫిన్ చేసుకున్నారు, ఏం చేస్తారు? సహజంగా పక్క వారికి ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైనా చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు? తిరిగి ఇస్తారు. ఎందుకనంటే కృతజ్ఞత మనకి ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో అలాగూ మన యొక్క సంతోషాన్ని అలాగే వ్యక్తపరుస్తూ ఉంటూ ఉంటాం. మనం చదువుకున్నటువంటి యొక్క రెండు లేఖన భాగాల్లో కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. ఇందును బట్టి కుటుంబముగా వాడు కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. రెండవ భాగంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. ఎలాగో తెలియపరుస్తున్నాడు అక్కడ ఉంది, చదువుకుందాం మరొకసారి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. నన్ను బలపరిచిన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞుడై ఉన్నానని తన యొక్క కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నాడు. ఎవరు ఈ పౌలు గారు అనేది కానీ మనం ఒకసారి పరిశీలన చేస్తే, పౌలు గారు ఈ పేరు రాకముందు మరొక పేరు సౌలు. అందుకని అంటున్నాడు ప్రారంభంలో ఏమంటున్నాడంటే, పూర్వము అనగా క్రీస్తుని ఎరగక ముందు తన యొక్క జీవన విధానాన్ని గురించి తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతితో చెప్తున్నాడు. తన గతంలో ఎలా ప్రవర్తించాను, క్రీస్తు నామములో ఇలాగ కూడి ఎవరైనా ప్రార్థన చేసుకుంటే వాళ్ళని ఎంతగా హింసించాను అని తాను చేసిన ప్రతి విధమైనటువంటి హింసా కార్యక్రమములను తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతితో పంచుకుంటూ ఉంటున్నాడు. పూర్వము ఆయన చేసిన పనులన్నీ కూడా మరి తెలియపరుస్తున్నాడు. సౌలు అంటే అర్థము ఏంటంటే అడగబడినవాడు. సౌలు అంటే అర్థము అడగబడినటువంటి వాడు. సౌలు రోమాపట్నంలోని తాసులో జన్మించినటువంటి వ్యక్తి, యూదుడు మరియు రోమా పౌరత్వం కలిగినటువంటి వ్యక్తి, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే పరిసయ్యుల గుంపుకు చెందినటువంటి వ్యక్తి. గ్రీకు మరియు హెబ్రీ కొయినోయిన గ్రీకును కూడా నేర్చుకొని మంచి పాండిత్యము కలిగినటువంటి వ్యక్తిగా సౌలు ఉన్నాడు. అంతేకాకుండా గమలీయేలు పాదముల యొద్ద గొప్పదైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క సౌలు ఉన్నాడు. ఇంత జ్ఞానము వివేకము కలిగినటువంటి సౌలు యోధ మత విశ్వాసాల పట్ల చాలా చాలా ప్రవీణత కలిగినటువంటి వాడై
క్రీస్తు యొక్క విశ్వాసమును అంగీకరించక కేవలము యూదా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ క్రీస్తు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తూ